విజయవాడ పరిస్థితి మెరుగుపడింది. ఫైర్ ఇంజన్లతో ఇళ్లను శుభ్రం చేస్తున్నాం. మళ్లీ వరద అంటూ తప్పుడు ప్రచారం వైసీపీ కుట్రగా భావిస్తున్నాం. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశాం. చంద్రబాబు పాలనా దక్షత చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం, విష ప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలని మంత్రి నారాయణ అన్నారు. అందరికీ నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, విజయవాడ నగరంలో వచ్చిన ఈ యొక్క వరద వల్ల దాదాపు ఫస్ట్ 10 రోజులైతే మెజారిటీ సచివాలయ నీళ్ళలో ఉన్నాయి. అయితే గత 4-5 రోజుల్లో ఇంకా కొన్ని సచివాలయ ఏరియాలో పర్టికులర్గా మనకు సాయిబాబా టెంపుల్ ఆ ఏరియా, తర్వాత వచ్చి మసీద్ సెంటర్ ఏరియా, ఈ ఏరియాలో యాక్చువల్గా వాటర్ ఉంటూ అది లో లయింగ్. దానికి తగ్గట్టుగా యాక్చువల్గా అధికారులతో అటు కమిషనర్ గారితోనూ ఈఎన్సీ అదర్ అధికారులు అందరితో మాట్లాడి డిస్కస్ చేసి వాటర్ ఏ యొక్క యాంగిల్లో పోతుంది స్లోప్ స్టడీ చేయమని వాళ్ళందరూ స్టడీ చేశారు. స్టడీ చేయటం వల్ల కొన్ని రోడ్లు బ్రేక్ చేయడం జరిగింది. కొన్ని రోడ్లు అదేవిధంగా డ్రైన్స్ కూడా కొన్ని దగ్గర బ్రేక్ చేశారు. అది బ్రేక్ చేయటం వల్ల వాటర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్కడో ఒక పొలాల్లో ఉన్నట్టుగా ఎక్కడో లోపల ఎక్కడో ఉంటే 40 ఇళ్ళు కొద్దిగా నీళ్ళలో ఉన్నాయి. ఆ 40 ఇళ్లలో కూడా చుట్టూ నీళ్ళు ఉన్నాయి. 40 ఇళ్ళకి పోవడానికి యాక్సెస్ కూడా క్లియర్ అయింది. యాక్సెస్ మిస్ అయితే ఇంకొక 10-15 ఇళ్ళు ఉంటాయి. ఆ విధంగా యాక్చువల్గా డే అండ్ నైట్ చేశారు. బట్ వాళ్ళు ఇళ్లలో క్లీన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి క్లీన్ చేస్తున్నారు. ఇవాళైతే ఫైర్ ఇంజిన్ 7-8 పిలిపించారు. ట్యాంకర్లు దాదాపు ఒక 20 దాకా పెట్టమని పెట్టారు. అయితే ఇంత డిస్టెన్స్ రావటం ఇబ్బంది అవుతుంది. ఫైర్ ఇంజిన్ ఇదైనా ఇంత డిస్టెన్స్, ఎందుకంటే సన్న సందులు ఇట్లా ఫైర్ ఇంజిన్ రాదు. అందుకని ఇప్పుడే అధికారులతో మాట్లాడాను. వాళ్ళు ఈ ఏరియా వరకు ఒక 24 అవర్స్ వాటర్ కంటిన్యూస్గా ఇస్తారు. ఎక్కడైతే ఇల్లు కడుక్కోవాలో ఆ ఏరియా వరకు 24 అవర్స్ వాటర్ ఉండేటట్టుగా ఇవ్వనాను. ఆ వాటర్ బహుశా ఇంకొక 1 hour 2 hours స్టడీ చేసుకొని, ఎందుకంటే అది కూడా స్టడీ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఇవ్వటం అంటే మిగతా దగ్గర కూడా ఇవ్వాలా. ఇచ్చినప్పుడు రేపు నీళ్ళు ఇవ్వలేరు. సో ఆ టెక్నికల్గా వాళ్ళు స్టడీ చేసుకొని ఒక 1 hour తర్వాత ఈ ఏరియాకి కనీసం 24 అవర్స్ లేకపోయినా ఒక 12 hours అయినా నీళ్ళు ఇచ్చారు చేయమని చేస్తారు. చేస్తే అందరూ కూడా కడుక్కొని క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. త్వరలో సీఎం గారు యాక్చువల్గా ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేస్తారు. ఎవ్వరు కూడా యాక్చువల్గా దాని గురించి అవసరం లేదు. నిన్న పుకార్లు చేశారు, ఏది వరద వచ్చేసింది మళ్ళా పోయిందని. నిన్న ఈవినింగ్ 7 గంటలకు నేను పేపర్లు టీవీలకు చెప్పా, అయిపోయింది తుఫాన్లు ఎక్కడ నీళ్ళు లేవు, నీళ్ళు లేకుండా చేసామని. ఎందుకంటే నిజంగా లేకుండా చేసాం, నిజంగా నీళ్ళు లేకుండా చేసాం. సో ఇంకేదైనా ఇల్లు కడుక్కోవటం అది ఉంది, మిగతా చెప్పాను క్లియర్గా. చెప్పిన 1 గంటకి ఈ పుకారు పుట్టించారు. నేను ఇక్కడ చేసేసి ఇంటికి పోయాను. ఇంటికి పోయే లోపల కలెక్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సార్ ఇలా అని. టీవీలో నాకు ఫోన్ చేశారు, ఏంటి సార్ అని. వెంటనే బుడమేరులో ఎంత వాటర్ ఫ్లో అవుతుందంటే 800 క్యూసెక్స్, 800 క్యూసెక్సే. బుడమేరు కెపాసిటీ 15,000 క్యూసెక్స్ వచ్చినా బుడమేరులో ఫ్లడ్ రాదు. 15,000 కంటే ఎక్కువ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. అయితే ఇప్పుడైతే దాన్ని ఇంకా హైగా 37,000కి యాక్చువల్గా 37,000 క్యూసెక్స్ వచ్చినా బుడమేరు తట్టుకునేటట్టుగా సీఎం గారు యాక్చువల్గా ఇరిగేషన్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈరోజు బుడమేరులో ప్రవహిస్తున్న నీళ్ళు కేవలం 800 క్యూసెక్లు. 1,500 వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవ్వరు వదంతులు నమ్మద్దు. ఇది కేవలం నిన్న కంప్లీట్ చేసామని నేను స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల, ఎక్కడా నీళ్లు లేవని ఇవ్వటం వల్ల భయభ్రాంతులు చేయడానికి మా యొక్క ఆపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు యాక్చువల్ ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళు ఎవరో ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఎవరో చేశారు. దానికి డీజీ గారు కూడా చెప్పాము, డీజీపీ గారికి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయమని. ఎవరు చేశారో వాడి మీద కఠిన శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా అంటే డీజీపీ గారికి మార్నింగ్ ఇచ్చామని ఇన్ఫర్మేషన్, దీని మీద ఎంక్వైరీ చేయమని. ఏ సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ వచ్చింది, ఎక్కడొచ్చింది, ఏ SMS వాట్సాప్, దాని మీద పరీక్ష చేస్తున్నారు. త్వరలో తేలేస్తారు. అటువంటి వాళ్ళకి శిక్ష చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాత్రి 11:30 కూడా సార్ ఇక్కడే ఉన్నారు. నున్న ప్రాంత ప్రజలకు, పాయకాపురం ప్రాంత ప్రజలకు, సింగినగర్ ప్రాంత ప్రజలకు నున్న పోలీసు వారి విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎటువంటి వరద రావడం లేదు. సోషల్ మీడియా ప్రచారంగా చేసేవాటి నమ్మరాదు.
దయచేసి గమనించండి. ఇది కేవలం ప్రచారం మాత్రమే, పుకారు మాత్రమే. దయచేసి గమనించండి. ఏ ఇబ్బంది లేదు ప్రస్తుతానికి. పాయికాపురం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి గమనించండి. ఎటువంటి వరద ముప్పు లేదు, ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు. ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే. గమనించండి. ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏమో అదేమో మన బాధలన్నీ తీరినాయి సార్. నేను ఇప్పుడు ఆ సీట్ని చేసేది సార్ నా కోసం ఇంటికి వెళ్ళి చేయమని చేస్తాం మనం ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తిరిగి పంపిస్తారు, వాళ్ళకి తిరిగి పంపిస్తారు కదా.